సామాన్య కార్యకర్త ఈ బొదుడు సుబ్బు మరి ఇంతమంది నాయకులు చేసేసారు 75 కాంచింది పేషెంట్లు ఎంపీడీసీలు ఎమ్మెల్యేలు మాకు చేయలేదండి. గతంలో 99 కాంచి లగాయించుకుని నెహ్రూ గారు ఆ వాటర్ ట్యాంకులు కట్టించారు, రోడ్డు వేయించారు, టార్ రోడ్. ఆ రోడ్డు పోయింది, మళ్ళీ ఇవాళ అయినా వేస్తున్నాడు. మా పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వేస్తాడు, ఇస్తారో రిటర్న్లు ఇచ్చారు, బాత్రూమ్లు ఇచ్చారు. రేపు పొద్దున్న నెక్స్ట్ ఈ సంవత్సరం 6 నెలల్లో మళ్ళీ ఇళ్ల స్థలాలు హౌసింగ్ ఖచ్చితంగా కూటమి మాకు పెడతాం. జ్యోతి నెహ్రూ గారు అంటే ఆపత్బంధుడండి మాకు. ఆయన ఆధ్వర్యంలో బుదిరెట్ల సుబ్బు మాకు వర్క్ చేయించుకోవడం ఈ అబ్బాయి కూడా అలాగే చేస్తాడండి మాకు. ఆయన అంత అభివృద్ధి ఎవరో చేయలేరండి. ఆ నెహ్రూ గారు ఈ నియోజకవర్గం అంటే ఇంక నెహ్రూ గారు తర్వాతనండి ఏ ఎమ్మెల్యే కూడా ఇంకా అవ్వదండి. ఇంకా సానుభూతిపరంగా ఏమన్నా పైన ఏమన్నా తేడా రావాలి, కానీ మా దేవుడు అండి ఆయన ఆపత్బంధుడు. చింతూరు ఘాటీలో కూడా జనాలు పడిపోతే ఆ జిల్లాలో అక్కడి నుంచి తీసుకొచ్చాడు. చింతూరు ఘాటీలో కూడా పడిపోయిన జనాలు కూడా చచ్చిపోయిన హాస్పిటల్ ఆపత్బంధుడు. తెల్లారకుండా చెక్క పెడతాడండి. ఏ పనులు సరిగా ఆయన అంత మంచి మనిషి ఎవరు ఉంటారండి ఈ నియోజకవర్గం. ఆపతంటే ముందు వస్తాడండి. మాకు బాగా వేలేరు కూడా పోటీ ఉందండి. వదిలేశారండి. ఈ ఏళ్ళు రామాలయం కడుతున్నారండి, ఎవరు కట్టలేదండి. ఎప్పుడో అలా వదిలేశారండి. మేము ఎన్నోసారి భవానీ మాలేస్తాం, వర్షంలో పడుకుని కోల్పోండి. మాకు లేదండి ఎక్కడ కూడా. ఈ రోజు ఏదన్నా సరే కార్యక్రమం వచ్చినా నెహ్రూ గారి ద్వారా అవుతుందండి. ఎక్కడ కూడా వైసీపీ హయాంలో ఏది జరిగింది ఏది లేదండి. ఎన్ని కూడా టీడీపీ హయాంలోనే జరిగింది. అదన్నా నెహ్రూ గారి హయాంలో జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ కాదండి అది. ఆ ఇష్యూ మాట్లాడతాం కరెక్ట్ కాదండి. ఆయన ఏంటంటే ఏదో మాట్లాడేసాను, ఏదో అందరూ వాళ్ళు చేస్తారని మాట్లాడారు తప్పు, కానీ అది ఏం కాదండి. అది ఆయన చేసింది కూడా మేము చేసామని చెప్పాలి కదండి. ఆయన మా ఊరు వచ్చారండి, మా నాన్నగారు వచ్చారండి, వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టకండి వెనక్కి వెళ్ళిపోయారండి. రామోజీ గారు ఏంటంటే మరి ఒక 10 రూపాయలు పని చేశారో ఎక్కడైనా కమిటీ వాళ్ళు కూడా కట్టలేదు కదా సార్. నేను చేశాను పని ఆయన దగ్గర, నేను అడిగి అప్పు నాకు తెలుసు అనుకుంది. మరి 3 సార్లు ఎమ్మెల్యే 15 సంవత్సరాలు ఏకగ్రహంగా ఉన్నారు కదా సార్. వాళ్ళు ఒక రోడ్డు కానీ, ఓ హౌసింగ్ కానీ, ఓ సిమెంట్ రోడ్డు కానీ, ఓ రేషన్ కార్డు కానీ ఇచ్చారా సార్? వాళ్ళు లేదండి. అన్నీ నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయినే మా నియోజకవర్గాన్ని కాపాడిన నెహ్రూ గారే. ఇవాళ మోటార్లు వేసి ఏటికి నీరు అయాల అయిన మినిస్టర్ అండి. అయ్యా వ్యవసాయం మీద నీటి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తాం సార్. గత సంవత్సరం కంటే అభివృద్ధి సంవత్సరం మాకు పోయిన సంవత్సరం జరగలేదండి జగన్ ప్రభుత్వంలోని. మాకు జ్యోతి నెహ్రూ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కాలువ, ప్రతి ఒక్క సైడు మొత్తం అన్నీ కూడా చాలా అభివృద్ధి కలిగాయి సార్. అద్భుతంగా నీరు ఎక్కువగా పుష్కరాలుగా కాలువలంట పొలాలకి ఎక్కుతూ ఉందండి నీరు. ఈ సంవత్సరం చాలా అపూర్వంగా పంటలు బాగా పండించడం జరుగుతుంది. ఇంకా ఆయన వచ్చి చెప్పుకోక్కర్లేదు. ఓసీపీ ప్రభుత్వంలోనే ఏం చేసేయండి ఆయన? ఏం చేసాడు? పనిమాల అందరూ ఏకమట్టి 150 సీట్ల మీద గెలిపించారు. ఏదన్నా అభివృద్ధి ఎక్కడన్నా చేశాడా? ఓ రోడ్డు రోసాడా? ఓ బ్రిడ్జి కట్టాడా? ఓ తూము కట్టాడా? ఏమి లేదండి. ఈ ఊరంతా ఏకమై ఈయన సర్పంచం చేశారు. ఎక్కడ కనీసం డ్రైనేజీ బల్ల కూడా పెట్టలేదండి. మళ్ళీ డబ్బున్నోడు బాగా చేస్తాడని చేశారు, ఏమీ లేదు. అది టైలు ఇంటికి 2 టైలు ఏమని ఇచ్చారండి, ప్రభుత్వం పంపింది. ఏమయ్యే తెలదు. టైలు ఉన్నాయి, మేము తీసి మోసం కూడా ఉందండి. కళ్యాణ మండపం కట్టమని పాస్ అయింది, ఏమైందో తెలలేదు. ఇంకెలా ఏమీ లేదండి ఇంక.